దాదాపు రెండు డికేట్స్ కంటే ఎక్కువగా 2 తరాలని చెప్పుకోవచ్చు. ఐడిపిఎల్ లాంటి ఒక గొప్ప సంస్థని తయారు చేసి ఈ దేశంలో ఔషధాల తయారీకి ఒక గొప్ప పునాది వేసినటువంటి సంస్థను నిర్మించినటువంటి కూలీల దుస్థితి ఇది. భాగ్యనగరంలో ఇందిరానగర్ బస్తీ దుస్థితిని చూడడానికి యువరాజు వెంటనే ఇక్కడికి తరలి రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులకి మరి ఎందుకు ఈ బస్తీలు కనబడతలేవు, బస్తీలో సౌకర్యాలు లేమి ఎందుకు కనబడతలేదు అనేది నేను భారతీయ జనతా పార్టీ పక్షాన వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ద మోస్ట్ కంఫర్టబుల్ సిటీ ఇన్ ద వరల్డ్, ప్రజలు నివసించడానికి ఇష్టపడేటువంటి భాగ్యనగరంలో ఈ ఇందిరానగర్ బస్తీ లాంటి బస్తీలు ఉన్నాయనేది కేటీఆర్ గారు చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు నాట్ ఈవెన్ 10x10 లేనటువంటి రూమ్లలో 2 తరాలుగా తండ్రులు కొడుకులు మళ్ళీ ఇప్పుడు మన్మలు వచ్చేదాకా కనీసం డోర్ నెంబర్ లేకుండా కరెంటు మీటర్ లేకుండా ఎంత దుస్థితి ఉందో ఒక్కసారి మీరు వచ్చి చూడాలి. మీరు గొప్పగా చెప్పేటువంటి సెక్రటరియట్, మీరు గొప్పగా చెప్పేటువంటి ప్రగతి భవన్కి పెట్టినటువంటి ఖర్చులో 10% ఖర్చు పెట్టిన ఇట్లాంటి స్లమ్స్ లేనటువంటి హైదరాబాద్ నిర్మించబడుతుంది. 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ముగిసిన ఏడాది లోపల 1,00,000 కుటుంబాలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు కేటీఆర్ గారు. ఒకసారి ఇందిరానగర్ బస్తీ అనేది మీ గూగుల్లో మీ ట్విట్టర్లో ఎందుకు పూస్తలేదు, ఎందుకు కనబడతలేదని భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. నిజంగా పేద ప్రజల సంక్షేమమే మీ లక్ష్యం అయితే కాంట్రాక్టర్లు, కమిషన్లు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇచ్చేటువంటి సబ్సిడీలలో 1% ఇస్తే భాగ్యనగరంలో ఉన్నటువంటి బస్తీలన్నీ బాగుపడతాయి. అందుకని మీరు బస్తీల బాట పట్టమని చెప్పి మేము యువరాజుకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేగాని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కోకాపేట, నానకరామ్ కూడా ఎట్లా భూములు అమ్ముదాం, ఎట్లా పైసలు సంపాదించుదాం, ఎట్లా కమిషన్లు తెద్దాం, ఎట్లా కమిషన్లు తెచ్చేటోళ్ళకి ఎమ్మెల్సీలను చేస్తామని చూసుడు కాకుండా అసలు శిస్తలైనటువంటి భాగ్యనగరం నిర్మించినటువంటి కూలీలు ఉంటున్నటువంటి స్లమ్స్ ను ఒకసారి సందర్శించమని, కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ అంటే పైన కనబడేటువంటి మాల్లు, మెయిన్ రోడ్ మీద కనబడేటువంటి అద్దాల మేడలు కాదు కేటీఆర్ గారు. ఒక్కసారి ఇందిరానగర్ బస్తీకి వచ్చి చూసిన తర్వాత ఈ భాగ్యనగరం డెవలప్మెంట్ మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కేటీఆర్ కి ఈ సందర్భంగా సవాల్ విసురుతూ, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో బూస్టర్ డోసులు కంపల్సరీ, ఇంటింటికి జ్వరం సర్వేకి వస్తున్నటువంటి వైద్య సిబ్బందికి సహకరించమని బస్తీ ప్రజలకు ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.